అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ గురుదేవ దత్త. మేము శుక్రవారం నాడు ఆనాడు సంకటహర చవితి రోజు మేము మా ప్రయాణం గాన్గాపూర్కి మొదలయ్యాము. ఆ రోజు ప్రొద్దున్నే లేచి స్నాన సంధ్యాదులు ముగించుకొని అనుష్ఠానాదులు అన్నీ చేసుకొని ఇంట్లోనే భోజనం చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. కారెక్కగానే గణపతి స్తోత్రం అనుకొని దత్తాత్రేయుని పాటలు ఎన్నో వేల పాటలు మా మామయ్య గారు రాశారు. అవన్నీ మా అత్తయ్య పాడుతూ ఉంటే సరదాగా ఆ పాటలు వింటూ బయలుదేరాము. ఎంతో సంతోషంగా డివోషనల్గా మా ప్రయాణం అయితే సాగుతుంది. 5 గంటల ప్రయాణం తర్వాత మేము గాన్గాపూర్కి అయితే చేరుకున్నామండి. శ్రీ గురుదేవ దత్త. గాన్గాపూర్కి వెళ్ళే ముందే అక్కడ పూజ ఎలా చేసుకోవాలి, సంగమ స్నానం ఎలా చేసుకోవాలి అన్నీ ఒక పూజారి ద్వారా తెలుసుకొని ఇంకా అదే విధంగా చేద్దాము అన్నట్టుగా ఒక ప్లాన్ ప్రకారం అయితే వెళ్ళాము. అక్కడ ధర్మసత్రాలు ఉన్నాయి, సచ్చిదానంద స్వామి ఆశ్రమం ఉంది. కాకపోతే సాటర్డే అవ్వడం వల్ల సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో ఫుల్ అయిపోయింది. మా అత్తయ్య మామయ్య వాళ్ళు నడవలేరు, ఎక్కలేరు కాబట్టి మేము హోటల్ తాజ్ గ్రాండ్లో తీసుకున్నాము. 2 రూమ్స్ తీసుకున్నాము. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి అయితే బయలుదేరాము. ఇది గుడి ప్రాంగణము. ఇక్కడ అసలు రాగానే ఎంత సంతోషమైంది. మనము కార్లో రాలేమండి, ఆటోలో వచ్చాము. 7 సీటర్ ఆటోలు ఉంటాయి, ఆటోలో వచ్చినాము. కార్ అక్కడే పార్క్ చేసేసినాము. ఇంకా పూజారిని మాట్లాడిద్దాము, మళ్ళీ అక్కడ పల్లకి సేవ అవుతుంది అది కూడా చూద్దాము అన్నట్టుగా వెళ్ళాము. అసలు అక్కడ సౌండ్స్ వినండి ఎంత బాగున్నాయో. ఒకరి ఇంట్లో భోజనానికి వెళ్తున్నాము అన్నాను కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఈ గుడి ప్రాంగణం నుంచి వెళ్ళాలి. అంటే గుడి నుండి ఒక ప్రదక్షిణ అవుతున్నట్టుంది. ఇంకా వెళ్తుంటే మనము దాంట్లోంచి మనం చూడొచ్చు, ఆ కిటికీలోంచి పల్లకి సేవ అవుతుంది. అక్కడ మా మామయ్య గారు చూస్తున్నారు చూడండి, ఈ కిటికీలోంచి ఒక ప్రదక్షిణ లాగా అవుతుంది. అక్కడ పల్లకి సేవ అసలు మర్చిపోతామండి. అసలు పల్లకి సేవ నరసింహ సరస్వతి స్వామిని పల్లకిలో తీసుకొని వెళ్తూ ఉంటే డివోషనల్నెస్ అనేది అసలు వర్ణనాతీతం. అది అనుభవించాల్సిందే. అది అసలు ఒక్కసారైన జీవితంలో గాన్గాపూర్కి వెళ్ళి తీరాలి. రేపటి వీడియోలో సంగమ స్నానము, అష్టతీర్థాల స్నానము, అవధుంబర వృక్షం కింద పారాయణం ఏ విధంగా చేయాలి, మెడి చెట్టు క్రింద ప్రదక్షిణం ఏ విధంగా చేయాలి, కల్లేశ్వర స్వామి దర్శనం ఏ విధంగా చేయాలి, అవన్నీ రేపటి వీడియోలో చూద్దామండి. శ్రీ మాత్రే నమః, శ్రీ గురుదేవ దత్త.